రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో భారీ గాలులకు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి సుమారు 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులను ఆదేశించారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కలిసి ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, దేవరపల్లి చిన్నబాబు, పల్లేటి బాపన దొర, లంకా కొండబాబు, సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మానిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం. మీరు తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి ఇది నివేదించడం జరుగుతుంది. కాకపోతే మేమంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే, ఈ సమస్యను మేమే పరిష్కరించాలి. ఆ దిశగా అడుగులుంటాయి. దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు కాకుండా జరుగుతుందన్నది ఒక జియో ట్యాగింగా లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించి వీరికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం. అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నష్టపోయి ఉన్నారు. వీరికి ఏ రకంగా సహాయపడగలం అన్నది మా అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది. మీరెంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు. ఆ విషయం మీ అంతగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. తప్పకుండా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడబోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం, దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీ అంతా కూడా ఆశాభావం. ఇది సుబ్బంపేట దగ్గర నుంచి వానపేట దాకా కూడా ఈ ప్రభావం ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా ఈ గంగపుత్రులు నష్టపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవటం, అలాగే కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిపోతూ ఉంది. పెద్దలు ఇందాక మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు. దీన్ని సైంటిఫిక్గా ఎప్పుడు నష్టం రాకుండా నష్ట నివారణ ఏ విధంగా చేయాలి, అది R&B వారితో మాట్లాడాలా, లేకపోతే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ పెద్దలందరూ మేమందరం కూడా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ నష్టపోకుండా, అలాగే ఇక్కడ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, మత్స్యకారులందరూ చెప్పేది ఒకే ఒక విషయం, పట్టాలు ఇస్తూ ఉన్నారు కానీ ఒక ఇంటికి రేషన్ కార్డు ఒకటే పట్టా ఇస్తూ ఉన్నారు. 2-3 పిల్లలు ఆ ఇంట్లో ఉండటం, ఒకడు బయటికి వెళ్తే ఇక్కడ 2-3 ఉండిపోవడం జరుగుతూ ఉందని ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పట్టాలు ఇచ్చేటువంటి విషయమే కాకుండా గవర్నమెంటే ఇల్లు కట్టేటటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా గంగపుత్రుల పక్షపాతిగా ఈ అన్ని విషయాలు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటారు. ఖచ్చితంగా మేము అందరం కూడా మత్స్యకారులకు ఎప్పుడు అండగా జనసేన పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, రాబోయే కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైతే తీసుకుంటారో మేము పట్ల మేమందరం మరొకసారి మేము మళ్ళీ వచ్చి కలుస్తాం. ఈ సందర్భంగా